ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీచ్ మధ్యలోనే వాకౌట్ చేసిన వారు లాబీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత జరిగిన బీఏసీ సమావేశానికి కూడా టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. అంతకుముందు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న గవర్నర్ తమది పేదల ప్రభుత్వమని, నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోందని తెలిపారు. అయితే గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా మెగా డిఎస్సి, అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం చేయాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నమెంట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ వేరియస్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ త్రూ ద ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టు క్రియేట్ ఎ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గవర్నర్ స్పీచ్ మధ్యలోనే టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందంటూ ప్లకార్డులతో అసెంబ్లీ లాబీలో నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకోవడంతో అసెంబ్లీ లాబీలో కూడా లాఠీచార్జ్ చేస్తారా అంటూ టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి లోయకి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే నిస్సిగ్గుగా ఈవేళ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఈవేళ గవర్నర్ గారితో పలికించడం, రేపు ఎన్నికల వేళ మరొకసారి మోసం దగా చేయడానికి గవర్నర్ గారిని కూడా మరి ఆయన్ని ఉపయోగించుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఆ తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. సీఎం జగన్, మంత్రులు జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మీటింగ్ కు హాజరు కాగా టీడీపీ బీఏసీ సమావేశాన్ని బహిష్కరించింది. ఈ నెల 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఈ సందర్భంగా తీర్మానించారు. 7వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే అసెంబ్లీ ప్రారంభానికి ముందు వెంకటపాలెంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. మద్యపాన నిషేధం, పోలవరం నిర్మాణం, మెగా డిఎస్సి ఎక్కడ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు పెట్టారు. వాటిని తొలగించి మరీ ఎమ్మెల్యేలు శాసనసభ వరకు ర్యాలీ నిర్వహించారు.